ఓట్స్ దేంగే అనే నినాదం ఇచ్చి ఎక్కడ జనంలోకి వెళ్ళలే. కానీ ప్రదీప్ గుప్తా యాక్సిస్ మై ఇండియా హెడ్ అంత పేరు పక్క దాంతోనే మొత్తం మారిపోయింది అంటారు. సంక్షేమ పథకాలు కూడా పక్కపోయినాయి అంటున్నారు. సో ఆ లాజిక్ మాత్రం అనేబుల్ టు అండర్స్టాండ్ ఫిగర్స్. ఇప్పటికే ఐఎమ్ స్టిల్ నాట్ రిజెక్టింగ్ ద ఫిగర్స్, నైదర్ ఎండార్సింగ్ నాట్ రిజెక్టింగ్. ఎందుకంటే ఇంకో 2-3 గంటలలో తేలగా నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని టైమ్స్ మదర్ ఫిగర్ రైటా ఇండియా టుడే ఫిగర్ రైటా చెప్పాల్సిన అవసరం ఏముంది. కానీ లాజిక్ అయితే ఉండాలి. ఈ కంక్లూజన్ రైటా రాగా సంబంధం లేదు. వాట్ ఈస్ ద లాజిక్ ఫర్ దాట్ అని. సో నాగేశ్వర్కు చాలా విషయాలు తెలుసు కనుక ఆయన 30-40 ఏళ్ళుగా రాజకీయాలు పరిశీలిస్తున్నాడు. అందువల్ల ఆయన ఎన్నికల విశ్లేషణ బాగా చేస్తాడు అని చెప్పడం వేరు. ఆయన మైండ్లో బ్రెయిన్లో ఎక్కడో కంప్యూటర్ చిప్ ఉంది. ఆ చిప్ ప్రభావంతో ఆయనకు మొత్తం డేటా అంతా మైండ్లోకి వచ్చి పడుతుంది అన్నమనుకోండి. నేను బాగా విశ్లేషిస్తా అన్న దాని వరకు రెండు కరెక్టే, కానీ లాజిక్ రాంగ్ కదా. బాగా విశ్లేషించడానికి కంప్యూటర్ చిప్పే నా మెదడులో లేదు కదా, అనుభవంతో చెప్పడమే కదా, అది తేడా నేను అనేది. రైట్. దేశవ్యాప్తంగా కూడా కౌంటింగ్ ప్రక్రియ షురూ అయింది. 542 ఎంపీ స్థానాలకి ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ షురూ అయింది. ఏపీ, ఒడిశా అసెంబ్లీకి సంబంధించి ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి కూడా లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఉదయం 8 గంటలకల్లా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమైంది. మరి కాసేపట్లో 8:30కి ఈవీఎంస్ను కూడా ఓపెన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈవీఎం కౌంటింగ్ కూడా ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఓట్ల సంఖ్యను 8:30 నుంచి లెక్క పెడతారు. ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ పూర్తయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఏపీలో 25 అలాగే 175 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ షురూ అయింది. మరి కాసేపట్లోనే ట్రెండ్స్ ప్రారంభమవుతాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్లో ఎవరికి ఆధిక్యత వస్తుంది అన్న అంశం కూడా ఈసారి చాలా ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి చర్చనీయాంశమైంది. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా. సో ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులోనే ట్రెండ్స్ తెలిసిపోతాయన్నట్టుగా పార్టీలన్నీ కూడా ఒక అంచనా వస్తున్నాయి. కానీ ఈ పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు తర్వాత ముందుగా, ఎందుకంటే ఈసారి చాలా పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా పోలయ్యాయి. దాదాపు 4,61,000 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాదు ఈసారి 26,473 మంది హోమ్ ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాదు ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు హక్కును దాదాపు 26,221 మంది సర్వీస్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఓటు హక్కును ఎలక్ట్రానిక్ విధానంలో ఉపయోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 542 లోక్సభ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక స్థానం ఆల్రెడీ లోక్సభకు సంబంధించి ఎన్డీఏ ఖాతాలో పడింది ముందుగానే. ఎందుకంటే గుజరాత్, సూరత్కి సంబంధించి ఇది ఏకగ్రీవమైంది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఉపసంహరించుకోవడంతో నామినేషన్ను అక్కడ ఆ స్థానం గుజరాత్ సూరత్ ఎంపీ స్థానం ఆల్రెడీ ఎన్డీఏ ఖాతాలో పడింది. కాబట్టి మనం స్క్రీన్ పైన చూస్తున్నాం, ఎన్డీఏకి ఒక సీట్ ఆల్రెడీ మనం మెన్షన్ చేయడం జరిగింది. ఇక పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్ కౌంటింగ్ ప్రారంభమైంది కాబట్టి మరి కాసేపట్లోనే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ట్రెండ్స్ స్క్రీన్ పైన రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 8:30కి కరెక్ట్గా ఈవీఎం మిషన్స్ ఓపెన్ చేస్తారు. ఈవీఎం కౌంటింగ్, ఈవీఎం మిషన్స్లో ఓట్ల లెక్కింపు సరిగ్గా 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. రైట్. ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్ ఇవి. నాగేశ్వర్ గారు, మొదటి నుంచి కూడా ఇందా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, ఈ మొత్తం 7 విడతల్లో జరిగిన ఎన్నికల్లో ప్రచార సరళికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదట మొదలైనప్పుడు చివరికి ఎండ్ అయినప్పుడు మొత్తం ప్రచార సరళి ఏ విధంగా జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే ఈసారి మేము ఇది చేస్తాం, మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అని చెప్పడం పోయి అవాస్తవాలు కావచ్చు, విమర్శలు కావచ్చు, ఇవే ఎక్కువగా ప్రధానాంశంగా అయ్యాయా? ఏంటి మీ విశ్లేషణ? దానికన్నా ముందు ఒక చిన్న క్లారిఫికేషన్. గుజరాత్లోని సూరత్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఉపసంహరించుకోలేదు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ అయింది. ఎందుకంటే ఆయనకు ప్రపోజ్ చేసిన ఓటర్లు మా సంతకాలు ఫోర్జరీ చేశారని వారు కంప్లైంట్ చేశారు. అందులో ఒకరు వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ కూడా ఉన్నాడు. అంటే కాంగ్రెస్ అభ్యర్థి బిజినెస్ పార్ట్నర్ అంటే ఇది క్లియర్గా కాన్స్పిరసీ. ఆ కాంగ్రెస్ అభ్యర్థి దొరకకుండా పోయాడు. అవును, అంటే కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీతో కుమ్ముక్కైనట్టు క్లియర్గా అర్థమవుతుంది. అందువల్ల అది రియల్గా జరిగిన ఏకగ్రీవం కాదు, మ్యానుఫ్యాక్చర్డ్ యునానిమస్ ఎలక్షన్ అది. అందువల్ల కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీతో కుమ్ముక్కై చివరకు తన నామినేషన్ తానే రిజెక్ట్ చేయడానికి బీజేపీకి సహకరించాడు. దాంతోపాటు ఇండిపెండెంట్లు అందరూ కూడా ఉపసంహరించుకున్నారు. సో అది చాలా డేంజరస్ ట్రెండ్. అదే జరిగితే దేశంలో ఎన్నికలు ఎక్కడి. ఇప్పుడు ఆ సూరత్ ఎన్నిక ఒక డేంజరస్ ట్రెండ్.
చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్కి అయితే రిటర్నింగ్ ఆఫీసర్ బ్యాలెట్ పేపర్లో మార్చేశాడు, ట్యాంపరింగ్ చేశాడు. అది సుప్రీంకోర్టులో కూడా వీడియో ప్లే చేశారు. చేసి ఆ ఎన్నిక రద్దు చేయకుండా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గెలిచినట్టుగా సుప్రీంకోర్టు ప్రకటించింది. అందువల్ల చండీగఢ్ అండ్ సూరత్ భారత ప్రజాస్వామ్యాన్ని చీకటి సిగ్నల్స్ అవి. దే ఆర్ ద డార్క్, చాలా ప్రమాదకరమైన సంకేతాలు. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు కాదు, ఇది ప్రజాస్వామ్యానికి చాలా చాలా ప్రమాదకరం. ఇక మీరు అడిగిన క్వశ్చను, ఈ ఎన్నికల స్టార్ట్ అయినప్పుడు బిగిన్ అయినప్పుడు ట్రెండ్ ఏంటి అంటే, ప్రచారం కన్నా ముఖ్యంగా పబ్లిక్ మూడ్ ఏంటంటే ఇక మోడీ మరోసారి రావడాన్ని ఎవరు ఆపలేరు, ఇది హ్యాట్రిక్, బీజేపీకి బ్రహ్మాండంగా మళ్ళీ వస్తారు అనేటువంటి మూడ్తో స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయినాక ఎలక్షన్ ఒక్కొక్క దశ, ముఖ్యంగా మొదటి ఫేజ్లో భారీగా ఓటింగ్ తగ్గింది. ఇక దానితో సెకండ్ థర్డ్ చివరకు ఆ ఓటింగ్ అంటే తేడా కాస్త నేరో అవుతూ వచ్చింది. ఒక మోడీని ఇన్విన్సిబుల్, అజేయము అనుకున్న భావన నుంచి మోడీకి దెబ్బ తగులుతుంది అనే భావన పెరిగింది. అది పార్టీల్లో పెరిగింది, మీడియాలో కనబడ్డది, సోషల్ మీడియాలో కనబడ్డది. మీకు సుభాష్ చంద్ర అధినేత, ఆయన బీజేపీ మద్దతు ఎంపీ, ఆయన అటల్ బిహారీ వాజ్పేయి, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ల లైవ్ టెలికాస్ట్లను ఆపేశాడు, నిషేధించాడు తన నెట్వర్క్లో.